2025 ఇయర్‌లో మీకు మోస్ట్ ట్రస్టెడ్ జాబ్ ఓపెనింగ్స్ అండ్ జాబ్ పక్కాగా వచ్చే కొన్ని జాబ్స్ అయితే చెప్తానండి. కొన్ని ఐటీ జాబ్స్. సో మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని కోర్స్ నేర్చుకోండి అండ్ జాబ్ తెచ్చుకోండి. ఏంటి అవి పక్కాగా జాబ్ వచ్చే స్కిల్స్ ఏంటంటే డేటాకు సంబంధించి 3 ఉన్నాయండి. డేటా రిలేటెడ్ సంబంధించిన జాబ్స్, డేటా అనలిస్టు, డేటా ఇంజనీరు, డేటా సైంటిస్ట్. ఈ 3 మంచి కాంబినేషను అండ్ మంచి హ్యూజ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి 2025 అండ్ అప్కమింగ్ ఇయర్స్లో కూడా. అండ్ ఇంకా మీరు కెరియర్ స్కోప్ కానీ ప్యాకేజ్ విషయంలో కానీ భారీగా ఉంటాయండి. అసలు ఇంకా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. మీరు ఎంత వర్త్ఫుల్ క్యాండిడేటే అంత ప్యాకేజ్ డిమాండ్ చేయొచ్చు. మరి మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా ఫ్రెషర్స్ కూడా ఉంటాయంటే ఇయర్లో మాత్రం ఫ్రెషర్స్ కూడా జాబ్ ఓపెనింగ్స్ ఆర్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉందండి. సో మీరు డేటా అనలిస్ట్, స్పెషల్గా డేటా ఇంజనీరు, డేటా సైంటిస్ట్ ఏమో కానీ డేటా అనలిస్ట్కి అయితే ఫ్రెషర్కి కూడా అవకాశాలు ఉంటాయి. సో మీరు ట్రై చేయొచ్చు. ఓకే. అండ్ సెకండ్ది ఏంటి, మోస్ట్ ట్రస్టెడ్ అండ్ జాబ్ ఓపెనింగ్స్ పరంగా అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ జాబ్ రోల్స్ అండి. అప్లికేషన్ డెవలప్మెంట్ ఆర్ సిస్టమ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే లైక్ డెవలపర్ పొజిషన్స్. అది ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు, రియాక్ట్ బేస్డ్ డెవలపర్, ఫ్రంట్ అండ్ డెవలపర్స్ కావచ్చు, ఓకే, ఆర్ మెన్ స్టాక్ డెవలపర్ అండ్ జావా డెవలపర్స్ అండ్ .NET డెవలపర్స్. సో అప్లికేషన్ డెవలప్మెంట్ లేకుండా అసలు జాబ్స్ ఐటీ ఇండస్ట్రీ ఉండదండి. సో అందువల్ల అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఫ్రంట్ అండ్ డెవలపరా, బ్యాక్ అండ్ డెవలపరా, ఆర్ ఫుల్ స్టాక్ ఇంజనీరా, ఓకే, ఆర్ మెన్ స్టాక్ ఆర్ .NET ఆర్ జావా, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి చూజ్ చేసుకోండి. ఓకే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడింగ్లో అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో అండ్ ఫండమెంటల్గా లాజికల్ థింకింగ్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ ఏవైతే ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఓకే, వీటికి మంచి ప్యాకేజ్ ఉంటుంది అండ్ మంచి డిమాండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ ఇంజనీర్స్. ఇంకా చెప్పనవసరం లేదండి, ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అడాప్ట్ అవుతున్నాయి క్లౌడ్ టెక్నాలజీలోకి. సో అందువల్ల ఈ ప్రొఫెషనల్స్ కూడా, క్లౌడ్ ఇంజనీర్ ప్రొఫెషనల్స్ కూడా అవసరం అవుతున్నారు. సో అందుకే మీరు అజూర్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ AWS క్లౌడ్ ఇంజనీర్ ఆర్ GCP క్లౌడ్ ఇంజనీర్, సో ఈ మూడింటిలోంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. హైలీ రికమెండెడ్ అజూర్ రిలేటెడ్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్, హైలీ రికమెండెడ్. సో మీకు ఒకటి విషయం చెప్పాలి ఏంటంటే GCP డేటా ఇంజనీర్ అనేది కూడా చాలా ఓపెనింగ్స్ ఈ మధ్య చూసానండి. ఓకే. సో ఎవరైతే GCP రిలేటెడ్ డేటా ఇంజనీర్, అజూర్ డేటా ఇంజనీర్ బాగుంటున్నాయి, ఓపెనింగ్స్ పరంగా చాలా ఉంటాయి. అజూర్ డేటా ఇంజనీర్, GCP డేటా ఇంజనీర్కి ఉంటున్నాయి, బట్ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. అదొకటి గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే కొంత టైం, అంటే ఒక మంత్ ఉండొచ్చు, ఒక మంత్ ఉండకపోవచ్చు, కొంత టైం పట్టినా కూడా కాంపిటీషన్ కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు GCP డేటా ఇంజనీర్ సెలెక్ట్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు క్లౌడ్ రిలేటెడ్ టాపిక్. సో అజూర్ క్లౌడ్ ఇంజనీర్ కానీ, GCP కానీ అండ్ AWS కానీ నేర్చుకోండి. అజూర్ క్లౌడ్ ఎక్కువగా ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి, సో మీరు అదే నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది చాలామంది సైబర్ సెక్యూరిటీ అని చెప్తున్నారు, కానీ అవి ఓపెనింగ్స్ అయితే ఇంకా ప్రజెంట్ ఎక్కువగా అయితే నాకైతే కనిపించడం లేదు. బట్ అది కూడా ఈ ఇయర్ ఉంటుందని చాలామంది సర్వేస్ కండక్ట్ చేసి ఈ సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ జాబ్స్ని కూడా ఎక్కువగా హైర్ చేసుకోబోతున్నాము. మేము ఎక్కువగా డేటా సెక్యూరిటీ, డేటా ప్రివెన్షన్, ఈ సైబర్ థ్రెట్స్ నుంచి మేము ప్రివెంట్ చేయడానికి ఈ ప్రొఫెషనల్స్ మాకు అవసరం అవుతున్నాయని కంపెనీస్, ఆర్గనైజేషన్స్ అయితే చెప్తున్నాయి. సో అది ఎంతవరకు హైర్ చేసుకుంటారని చూడాలి. బట్ ఇది కూడా లిస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే చాలామంది సర్వే చేసి ఇది ఇయర్ అయితే చాలా ఓపెనింగ్స్ ఉండబోతున్నాయని చెప్తున్నారు. సో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ అండి. సేల్స్ ఫోర్స్ అనేది మన ఇండియాలో ఇంటర్మీడియట్ లెవెల్ ఉంది, మరీ హ్యూజ్ అయితే కనిపించడం లేదు. బట్ అదర్ కంట్రీస్లో అయితే సేల్స్ ఫోర్స్ కూడా మంచి డిమాండ్ ఉంది. ఎవరైనా అదర్ కంట్రీస్కి ప్లాన్ చేస్తున్నారు, రిమోట్గా వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకునే వాళ్ళకి సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ టెక్నాలజీ కూడా చాలా బాగుందండి. అండ్ వీటితో పాటు సర్వీస్ నో డెవలపర్ కూడా చాలా మంచి ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి. బట్ దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ ట్రై చేయాలండి. 4 years, మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ అయితేనే సర్వీస్ నో డెవలపర్ కానీ, సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ కానీ. సేల్స్ ఫోర్స్ డెవలపర్ మినిమం 3 or 2 years నుంచి అయినా స్టార్ట్ అవుతుంటాయి కాల్స్. సో సర్వీస్ నో డెవలపర్కి మాత్రం నేను చూశాను, చాలా ఓపెనింగ్స్ ఉంటున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. బట్ ఇంతకు ముందులాగా మీరు ఏదో ఒక్క మాడ్యూల్ నేర్చుకుంటే మీకు కాల్స్ రావు. మీ రెజ్యూమ్లో
బేసిక్ మోడల్ ఐటీఎస్ఎం దగ్గర నుంచి ఏదో ఒక అదర్ మోడల్స్ కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈవెన్ అట్లీస్ట్ సర్వీస్ క్యాట్లాగ్ అయినా సరే యాడ్ చేసుకుంటేనే కానీ సర్వీస్ నో డెవలపర్కి మంచి అవకాశాలు ఉంటాయి అండ్ మంచి ప్యాకేజ్ కూడా వస్తాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సర్వీస్ నో డెవలపర్ కూడా నేర్చుకోవచ్చు. సో 20 to 30% మినిమం కోడింగ్ జాబ్ అనేది. ఇంకొక టెక్నాలజీ ఉంది, టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఏం తగ్గేదిలే అంటుందండి. మీరు అందరూ అనుకోవచ్చు టెస్టింగ్ ఏమైనా ఫీచర్ ఉండదేమో అనుకోవచ్చు. బట్ ఆ సమయం వచ్చినప్పుడు మీరు దానికి సంబంధించిన రిలవెంట్ది ఏఐకి సంబంధించిన టూల్ నేర్చుకొని స్విచ్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఎలాంటి వర్రీ అయితే అవసరం లేదు. ఆటోమేషన్ టెస్టింగ్ కూడా కాల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే 2 years బిలో ఉన్న వాళ్ళకి మాత్రం తక్కువ ఉంటాయి. బట్ సో ఈ ఇయర్ కొంత అవకాశాలు ఉండొచ్చు 2 years వాళ్ళకి కూడా అండ్ 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా అండ్ ఫ్రెషర్స్ కూడా. ఓకే, సో ఆటోమేషన్ టెస్టింగ్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అది మీరు పైథాన్ ఆటోమేషన్ తీసుకోండి ఆర్ జావా విత్ సెలీనియం కాంబినేషన్ తీసుకోండి. అండ్ వీటితో పాటు బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు 1 or 2 స్కిల్స్ నేర్చుకొని నేను రెజ్యూమ్లో మెన్షన్ చేసి నేను ట్రై చేస్తా అంటే కుదరదండి. ఆటోమేషన్ టెస్టింగ్ వాళ్ళకి మాత్రం ఈ జావా సెలీనియము ఆర్ పైథాన్ సెలీనియంతో పాటు మీరు సమ్ ఏపీఐ టెస్టింగ్, సమ్ మొబైల్ టెస్టింగ్ కానీ ఏవో ఒక కాంబినేషన్లో మాత్రం మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మాత్రమే మీకు కాల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కొన్ని ట్రస్టెడ్ సాఫ్ట్వేర్ జాబ్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఈ 2025లో అండ్ మంచి ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. అండ్ బోనస్కి అయితే ఇంకొక టెక్నాలజీ ఉంది, అది 100% అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఓపెనింగ్స్ అయితే ఉండబోతున్నాయి ఆఫ్టర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ నుండి. అవి ఏంటంటే ఏఏ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ ఇంజనీర్స్ అంటారు. ఇది మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. ఇవి చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు. సో అందువల్ల వాళ్ళకి అండ్ నేర్చుకున్న వాళ్ళకు కూడా అంత వర్త్ఫుల్ స్కిల్స్ ఉండటం లేదని చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు. సో మీరు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ జెన్ ఏఐ ఇంజనీర్ ఈ జాబ్స్ను కానీ మీరు కానీ నేర్చుకున్నారు, ఈ స్కిల్స్ నేర్చుకున్నారంటే మీకు హైయెస్ట్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందండి ఈ 2025 ఇయర్లో. ఓకే, సో ఇవండి కొన్ని ఇంకా మీకు తిరుగులేని జాబ్స్ అండ్ ఈ 2025లో ఇవి టాప్ మోస్ట్ జాబ్స్ కూడా అండ్ హైలీ సెక్యూర్డ్ జాబ్స్. ఇంకా ఏఐ వచ్చినా కూడా ఏఐ కానీ ఏఐ వచ్చినా కూడా ఎలాంటి రిస్క్ లేకుండా నెక్స్ట్ 5 years వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే జాబ్స్ ఇవి. ఓకే, అండ్ ఇవి కాకుండా ఇంకా అదర్ స్కిల్స్ కూడా అండ్ ఇవి కాకుండా అదర్ ఐటీ జాబ్స్ కూడా ఉండొచ్చు. బట్ ఇవైతే మోస్ట్ ప్యాకేజ్, మంచి ఫీచర్ స్కోప్ ఉండేవి అండ్ సెక్యూరిటీ జాబ్స్. ఓకే, వన్స్ మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తే వీటితో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా ఏవైనా వేరే టెక్నాలజీ కూడా మంచి డిమాండ్ ఉండి మంచి సెక్యూర్ ఉంది అనుకుంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి, మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.